ఈరోజు అనంతపురం నియోజకవర్గంలో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం ఏంటంటే, ప్రతి నియోజకవర్గంలో చూస్తున్నాం. అన్ని నియోజకవర్గాల్లో ఏ విధంగా ఉన్నాయో కానీ అనంతపురం నియోజకవర్గంలో ఒక అగ్ని జ్వాలగా ప్రతి వార్డులో ఒకటే వినిపిస్తున్నటువంటి ఏంటంటే, ఎవరు ఈ దగ్గుపాటి, ఎవరు ఈ దగ్గుపాటి, ఇతని మొహం ఎక్కడ చూడలేదని. అన్న ఇంట్లో కూర్చున్నా కూడా ప్రభాకర్ చౌదరి అన్న ప్రచారాలు చేశాడు, అదేవిధంగా పాదయాత్రలు చేశాడు, అందరిలో కనపడిన వ్యక్తి. ఈరోజు అధికార యంత్రాంగం కూడా కదులుతూ ఉంది, ఎవరు ఈ దగ్గుపాటి అనేసి. ఒకటే మనస్సాక్షికి మన బూతుల్లో మన వార్డులలో ఎవరు వెళ్ళినా కూడా దగ్గుపాటికి గౌరవం ఇచ్చే యొక్క ప్రసక్తి అయితే లేదు 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 లేదు. ప్రభాకర్ చౌదరి అన్న అడుగులో అడుగై మడుగై ప్రతి ఒక్క కార్యకర్త, యువకులు అందరూ కలిసి ముందుకు అడుగేసి అన్నగారు బాటలు నడిస్తే తప్ప అనంతపురం దగ్గుపాటిని చిత్తుగా ఓడిస్తారని చెప్పేసి కూడా చెప్తున్నా. ప్రతి ఒక్క అధికారి కూడా చెప్తున్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ప్రభుత్వ అధికారులు అయితేనేమి, ఎవరో దిక్కులేని మామూలు అందరికి ఇచ్చారు. కానీ ప్రభాకర్ చౌదరి అంటే అధికారంలో కూడా ఒక మార్పు అనేది ఉంటుంది. అతను చేసినటువంటి అభివృద్ధి ప్రతి ఒక్క అధికారి గుర్తించాడు. ఈ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలను కూడా ఎండగట్టడం జరిగింది. అదేవిధంగా కార్యకర్తలను ఏ విధంగా నలిచేశారు, కేసులు మలిచేశారని చెప్పేసి ఒక్కసారి వాళ్ళలో ఒక ఉగ్ర జ్వాల అనేది వాళ్ళలో ఏర్పడింది. అదేవిధంగా ప్రభాకర్ చౌదరిని అడుగులో అడుగేస్తే తప్ప ఈ అనంతపురం అభివృద్ధి జరగాలంటే అనంతపురం అర్పణలో మిగతా ఎవరన్నా కూడా వచ్చి పోటీ చేయాలన్నా కూడా భయాందోళనకరంగా ఉంటుంది. ఈ యొక్క అన్నగారు ఆదేశాలు ఇస్తే అనంతపురం అర్బన్లో ఏ ఒక్క రాజకీయ నాయకుడు అయితే సీటు కోసం కండువా కప్పుకొని ప్రచారానికి చేయాలనుకున్నాడు, ప్రజలు అడ్డుకిచ్చే రోజు తయారయ్యి వాటిలో పైన కూడా మాకు తెలియదు మీరు ఎవరో ఓటేసే ప్రసక్తి కూడా లేదు. ఇది ఘంటాపథంగా చెప్తున్నాను. అదేవిధంగా అన్నను మళ్ళీ కూడా అసెంబ్లీకి పోవడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పేసి కూడా ప్రయత్నం చేద్దాం. నా వంతుగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ లో ఖచ్చితంగా అన్న అసెంబ్లీకి వెళ్తాడని చెప్పేసి కూడా ఘంటాపథంగా చెప్తున్నా. ఏ రాజకీయ నాయకుడైనా సరే అనంతపురం అర్బన్ అంటేనే ప్రభాకర్ చౌదరి అంటే ఒక గౌరవం అనేది అందరిలో ఉంటా ఉంది. అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు గుండెల్లో కూడా రైలు పరిగెడతా ఉన్నాయి. అనంతపురం అర్బన్ సీట్ ఖచ్చితంగా ప్రభాకర్ చౌదరి గారికి కేటాయించాలని చెప్పేసి కూడా అధిష్టానంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అన్నగారికే టికెట్ కేటాయించాలని చెప్పేసి కూడా ఘంటాపథంగా సోషల్ మీడియా ద్వారా, ఫేస్బుక్ ద్వారా లక్షల కొద్ది మెసేజ్లు, కామెంట్లు పోవడం జరిగింది. ఇంటెలిజెన్స్ వర్గాల్లో కూడా ఖచ్చితంగా అనంతపురం అర్బన్లో ఎమ్మెల్యే టికెట్ ఖచ్చితంగా కేటాయించాల్సిందే, ఈ దగ్గుపాటికి ఎలాంటి రిజల్ట్ లేదని చెప్పేసి కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా తెలియజేస్తే ఇది పలాకండిగా తెలియజేస్తున్నా. 100% అన్నకే సీట్ కేటాయిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ధన్యవాదాలు. ఇప్పుడు మన మైనార్టీ నాయకులు డిస్కో బాబు గారిని మాట్లాడుకోవచ్చు. సభకు నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.